So today's chapter is matter around us. Next chapter. So we may hear that phases. What is the matter? The matter was closed. Have you ever wondered what is this matter? Like that. Meaning of term matter is very simple to common man, but a scientist is different. అంటే కామన్ మ్యాన్కి సైంటిస్ట్కి మ్యాటర్ యొక్క మీనింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో యూ ఆల్రెడీ రీడ్ ద మెటల్స్, నాన్ మెటల్స్, సింథటిక్ ఫైబర్స్, న్యాచురల్ ఫైబర్స్, యాసిడ్స్ అండ్ బేసిస్ సే ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్. All these things around us which is exist in varieties of shapes, sizes and texture are the examples of matter. ఇవన్నీ మన చుట్టూ ఉన్నటువంటివన్నీ డిఫరెంట్ సైజ్తో కానీ డిఫరెంట్ షేప్స్ అని అండ్ టెక్స్చర్తో కానీ ఉన్నటువంటివన్నీ మ్యాటర్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ద వాటర్ వి డ్రింక్, అవర్ ఫుడ్, క్లోత్స్, వేరియస్ థింగ్స్ దట్ వి యూజ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ matter. Air we breathe also matter only. Even our body also matter only. So these are all matter only. So what do you mean by the term matter? Anything in this world. So matter meaning anything in this world that occupies the space and has mass. ప్రపంచంలో ఏదైనా కానీ కొంత స్పేస్ని ఆక్రమించుకొని దానికి మాస్ ఉంటే కనుక దాన్ని ఏమంటున్నాడు మ్యాటర్ అని చెప్తున్నాడు. Anything in the world that occupies the space and has mass is considered to be a matter. వాళ్ళలో కొంత స్పేస్ని ఆక్రమించుకొని కొంత మాస్ ఉంటే, వెయిట్ ఉంటే దాన్ని ఏమంటామంటే మ్యాటర్గా చెప్పుకోవచ్చు. సో మ్యాటర్గా చెప్పుకోవచ్చు. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. States of matter. So matter is available in three states. So already in the previous classes we learned that the water can exist in the solid, liquid and gas, water vapor. We say that solids, liquids and gases are the three different states of matter. So three different states of matter. One is solid, second one liquid, third one gases. These three states of matter. Matter is available in these three states. So now look at the careful at different objects around you and classify them either solid or liquid or gases. For example, you can say that wood and coal are the solids and petrol is the liquid. Milk also is a liquid like petrol, but the properties of petrol and milk are quite different from each other. Milk, petrol రెండు లిక్విడ్గానే చెప్పచ్చు, కానీ మిల్క్ యొక్క ప్రాపర్టీస్ వేరేగా ఉంటాయి, పెట్రోల్ యొక్క ప్రాపర్టీస్ వేరేగా ఉంటాయి, టోటల్గా డిఫరెంట్గా ఉంటాయి. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ దట్ లెట్ us టు కన్సిడర్ పెట్రోల్ ఆర్ మిల్క్ యాజ్ ఎ లిక్విడ్స్? పెట్రోల్, మిల్క్ని మనం లిక్విడ్స్గా చెప్పడానికి తీసుకున్నటువంటి ప్రాపర్టీస్ ఏంటివి? సో ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్ ఆర్ గ్యాసెస్. ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, liquids and gases. Properties of solids, liquids and gases. So solids have definite shape and fixed value. Yes, solids have definite shape and fixed value. Imagine dropping a book or pen on the floor. It does not flow but remains rigid with a definite shape, distinct boundaries and a fixed value. That shows that a solid have a definite shape and a fixed value. Solids have a fixed value and definite shape. These are properties of solids. అంటే సాలిడ్ తీసుకుంటే, నువ్వు పెన్ను తీసుకుంటే మీ ఇంట్లో ఉన్న పెన్ను ఒకే షేప్ ఉంటుంది, బుక్ షాప్లో ఉన్న పెన్ షాప్లో ఉన్నా అని పెన్ అదే షేప్ ఉంటుంది. మారుతుందా? మారదు కదా. అదే డెఫినెట్ షేప్ అంటున్నాడు. అందుకని అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్, దాని యొక్క వాల్యూమ్ కూడా ఏం చేంజ్ కాదు, అక్కడ వాల్యూమ్ కూడా సేమ్ ఉంటుంది. సో కాబట్టి సాలిడ్స్ హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూమ్ అండ్ డెఫినెట్ షేప్. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ దట్. దెన్ లిక్విడ్స్ హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూమ్ and no definite shape. Liquids have
ఫిక్స్డ్ వాల్యూమ్ అండ్ నో డెఫినెట్ షేప్ చూడండి. డెఫినెట్ షేప్ ఉండదు లిక్విడ్స్కి. లిక్విడ్ని మనము సపోజ్ ఎగ్జాంపుల్ వాటర్ లిక్విడ్ ఏ కంటైనర్లో తీసుకుంటే ఆ షేప్ వచ్చేస్తుంది లిక్విడ్స్కి. ఎగ్జాంపుల్ బాటిల్లో తీసుకుంటే బాటిల్ షేప్ వస్తుంది, ఒక బౌల్లో తీసుకుంటే అదే వాటర్ని బౌల్ షేప్ వచ్చేస్తుంది వాటర్. అంటే ద లిక్విడ్ విల్ గెట్ ద ఇన్ విచ్ కంటైనర్ యూ పోర్ దట్ కంటైనర్ షేప్ విల్ గెట్. So liquid does not have the definite shape and have the fixed value. So we can see that figure also. Different containers used in that one. They taken the water in different shape. We will get that. So that is. So next gases. Gases neither a fixed value nor a definite shape. Neither a fixed shape nor a definite value. Neither a fixed shape nor definite value. Gases. Gases are neither have a fixed shape nor a fixed value. సో అంటే ఏవి మనకి రావు, ఫిక్స్డ్ షేప్ రాదు గ్యాసెస్ కూడా, ఫిక్స్డ్ వాల్యూమ్ కూడా రాదు. సో దట్ ఈస్. సో డస్ ద గ్యాస్ హ్యావ్ డెఫినెట్ షేప్ అంటే నో, ఫిక్స్డ్ వాల్యూమ్ కూడా లేదు. సో సిఎన్జి, యూ మే హియర్ దట్ ఈస్ సిఎన్జి మీన్స్ compressed natural gas. CNG, compressed natural gas. CNG means compressed natural gas. So CNG is stored in a CNG run vehicle. So CNG from the pump is transferred to the vehicle's CNG gas. So from the observations in the above activity and with our daily life experiences, we can find that the CNG and all other gases neither have a fixed shape nor a fixed value. So next LPG. LPG means liquefied petroleum gas. LPG means liquefied petroleum gas. LPG, liquefied petroleum gas. CNG is used in automobiles. Liquefied is used in the liquefied petroleum gas is used in the cooking gases. Liquefied petroleum అనేది మన హౌసెస్లో కుకింగ్ పర్పస్ యూజ్ చేస్తున్నటువంటి. సిఎన్జిని ఈ మధ్య కాలంలో ఆటోమొబైల్స్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఫర్ ఆల్ దీస్ పర్పస్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఇస్ కంప్రెస్డ్ ఇంటూ సిలిండర్స్ ఆఫ్ స్మాల్ వాల్యూమ్ టు మేక్ ఇట్ పోర్టబుల్. సో ఎక్కువ వాల్యూమ్ గ్యాస్ తీసుకొని సిలిండర్స్లో కంప్రెస్ చేసి పెట్టేస్తున్నారు. కంప్రెసిబిలిటీ. సో ఒక సిరంజిలో కంప్రెసిబిలిటీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. So compressibility means giving the pressure with the pressure that is taking it.